మీకు మీరే ధైర్యం. మీరు అనుకుంటే మీరు సాధిస్తారు. గుండె లోతుల్లోంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల కార్యదక్షత ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారిలా ఎలా సాధించగలరో ప్రతి ఒక్కరు మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు. అంటే ఆయన ఒక్కడు పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు, ఊతం ఇచ్చాడు. ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడడానికి, అందరూ భయపడే రోడ్లకి వెళ్ళగలుగుతున్నాను, రోడ్లు వేయడానికి అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు. ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి పూట వెయిట్ చేసేవాడిని అక్కడ సోఫాలో పడుకున్నాను హాల్లో. మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు, ఆయన ఎంత కష్టపడేవారంటే కనీసం వచ్చి షూలు ఇప్పుకోవడానికి అసలు శక్తి ఉండేది కాదు. అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి, అంటే ఏమంటుందని అసలు కందిపోయి దెబ్బలు తిని, ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు. మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో అనకాపల్లి ఇక్కడే చిరంజీవి గారు చేశారు, ఎవరు ఆయన సన్నిహితులు చెప్తా ఉంటే, ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి, అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చినప్పటికీ మాకు చేయగలిగేది ఏంటంటే, మాకు గిల్టీగా ఉండేది. తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాడిని, ఆకతాయిగా తిరుగుతా, నాకు అలా అనిపించేది నా జీవితం. అలా లేదనుకోండి, కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తప్పంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయేది, ఆ షూ కూడా వచ్చేది కాదు, చెమటతో తడిచిపోయేది. ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది. అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు రామ్ చరణ్. అందుకే ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే, మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోదు. మెగా అభిమానులు ఇలాంటి పదాలు మేము ఎందుకు మాట్లాడమంటే, ఇక్కడ అందరి హీరోల అభిమానులు ఉన్నారు. జూనియర్ ఎన్టీ, మీరు అందరి సినిమాలు చూస్తారు. రామ్ చరణ్ ఒక సినిమాని ఇంకొక హీరోని ఇష్టపడచ్చు, ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు, అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు, అలాగే ఒక ప్రభాస్ గారిని ఇష్టపడతారు. హీరోస్ పేరు అందరు చెప్పు ఒకసారి. లక్ష్మి, ఘట్టం లేని మహేష్ గారిని ఇష్టపడతారు.